చెట్టు బలంగా ఉండాలి అంటే భూమి సారవంతంగా ఉండాలి. భూమి సారవంతంగా ఉండాలి అంటే జీవామృతం ఇచ్చి తీరాలి. అసలు జీవామృతం అంటే ఏమిటి? దీనివల్ల కలిగేటటువంటి ప్రయోజనాలేంటి? జీవామృతాన్ని ఎలా తయారు చేయాలి అనేవి ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. నమస్తే అండి, నేను మీ అరుణకుమారి. వెల్కమ్ టు అవర్ తెలుగు వెలుగు టెర్రస్ గార్డెన్ ఛానల్. మరి వివరాల్లోకి వెళ్దామా? ఎంతోమంది రైతులు కొన్ని సంవత్సరాల నుంచి జీవామృతాన్ని తమ పంట పొలాల్లో ఉపయోగించి ఎంతో మంచి దిగుబడిని అందుకుంటున్నారు. అయితే ఈ జీవామృతానికి ఆవు పేడ, గోమూత్రం, బెల్లం, శనగపిండి, పుట్టమన్ను అవసరం. ఆవు పేడ దొరకడం చాలా కష్టం అండి. నాకు తెలిసిన ఆవిడ చాలా దూరం నుంచి నా రిక్వెస్ట్ మేరకు ఆవు పేడ తెస్తూ ఉంటారు. చిన్న గమనికండి, 2 రోజులకి మించి ఆవు పేడను వాడితే దానిలో ఉన్న కొన్ని ప్రత్యేక గుణాలు తగ్గిపోతాయి. 1/2 కేజీ వరకు ఆవు పేడ, అలాగే 100 గ్రాముల వరకు శనగపిండి తీసుకున్నానండి. అలాగే 100 గ్రాముల వరకు బెల్లం తీసుకుంటున్నాను. అయితే ఆవు పేడ ఎంత తీసుకుంటున్నామో అంతకి సగపాలల్లో మనం శనగపిండి బెల్లం తీసుకుంటే సరిపోతుంది. ఈ క్వాంటిటీకి దోసెడు పుట్టమన్ను సరిపోతుంది. ఒకవేళ మనకి పుట్టమన్ను దొరకని పక్షంలో మన గార్డెన్లో వాడినటువంటి సాయిల్ అయినా వాడుకోవచ్చు. అయితే కెమికల్ కలవకుండా ఉండడం ముఖ్యం అన్నమాట. ఇక గోమూత్రాన్ని 1 లీటర్ వరకు తీసుకుంటున్నాను. గోమూత్రం ఎంత పాతదైతే అంత మంచిది. ఇప్పుడు మనకి సూక్ష్మజీవుల నిధి తయారవుతుంది. ఎందుకంటే ఇందులో 75 రకాల సూక్ష్మజీవులు ఉంటాయి. అందుకని వీలైనంత వరకు రోజుకి 3 సార్లు సవ్య దిశలో ఈ నీటిని ఒక కర్ర సహాయంతో తిప్పుతూ ఉండాలి. ఎందుకు అంటే సూక్ష్మజీవులన్నీ కూడా అడుగు భాగానికి చేరుకుంటాయి. అందుకని ఒక కర్ర సహాయంతో మనం ప్రొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం ఈ విధంగా క్లాక్ వైజ్ డైరెక్షన్లో నీటిని తిప్పుతూ ఉంటే గనక మైక్రోబ్స్ అనేవి మైక్రో న్యూట్రిషన్స్ అన్నీ తీసుకుని వేరుకి అందించేటటువంటి పని చేస్తాయి. ఆ విధంగా వ్యవసాయం అనేది జరుగుతుంది. అసలు జీవామృతం వల్ల పంట దిగుబడి ఎలా ఎక్కువ వస్తుంది అంటే గనక మనం ఇప్పుడు ఏదైతే జీవామృతాన్ని తయారు చేసుకున్నామో దీనిని 3 రోజుల తర్వాత వారం రోజుల లోపు మొక్కలకి ఇచ్చేయాలి. ఎలా అంటే లీటర్కి 10 లీటర్ల చొప్పున నీటిని కలుపుకొని మొక్క మొదట్లో ఇస్తే సరిపోతుంది. అయితే దీని ప్రభావం మొక్కల పట్ల ఎలా చూపిస్తుంది అంటే గనక ఈ నీరు మనం మొక్క మొదట్లో ఇచ్చిన తర్వాత భూమి గుల్లబారి వానపాములు అభివృద్ధి చెంది తేమ శాతం పెరిగి అత్యధిక దిగుబడి వస్తుంది. అసలు వ్యవసాయం మనం ఎక్కడ చేస్తున్నామండి? మొక్క నాటి పోషక విలువలు ఇచ్చే వరకే మన పని. ఆ తర్వాత వానపాములు మట్టి దున్ని ఫలసాయాన్ని మన చేతికి అందిస్తున్నాయి. ఏమంటారు? అవునంటారు కదా. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడిందని అనుకుంటాను. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్ అండి.